మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న 12 షెడ్యూల్స్‌ని చాలా సులభంగా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి నేను ఒక పవర్‌ఫుల్ తెలుగు స్టోరీ చెప్తాను. ఈ కథ ఒక సామాన్య యువకుడి విజయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కథలో ప్రతి సీను మనకి ఒక షెడ్యూల్‌ని గుర్తు చేస్తుంది. ఒక స్టూడెంట్ కష్టపడి ఐఏఎస్ సాధించి దేశానికి సేవ చేసే స్థాయిలో ఎలా ఎదిగాడో ఇప్పుడు చూద్దాం. అతను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాక కొత్త రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకున్నాడు. దట్ ఈస్ ద షెడ్యూల్ 1 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఉద్యోగంలో చేరగానే అతనికి మంచి జీతభత్యాలు ఖరారయ్యాయి. ఇది షెడ్యూల్ 2 సాలరీస్ అండ్ అలవెన్సెస్. పదవి బాధ్యతలు చేపట్టే ముందు అతను అందరి ముందు నేను నిజాయితీగా ఉంటానని ప్రమాణ స్వీకారం చేశాడు. దట్ ఈస్ షెడ్యూల్ 3 ఓత్స్ అండ్ ఎఫర్మేషన్స్. అతని మంచి పనితీరును చూసి గవర్నమెంట్ అతన్ని రాజ్యసభ సీట్ల కేటాయింపుల పర్యవేక్షకుడిగా పంపింది. దట్ ఈస్ షెడ్యూల్ 4 అలోకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. ఆ తర్వాత అతను గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే బాధ్యత తీసుకున్నాడు. దట్ ఈస్ షెడ్యూల్ 5 అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఆ తర్వాత అక్కడ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో ప్రత్యేక గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అభివృద్ధి చేయడం, సేవ చేయటం చేశాడు. దట్ ఈస్ షెడ్యూల్ 6 ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఏఎంటీఎం. ఏఎంటీఎం మీన్స్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి గొడవలు రాకుండా కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అధికారులను ఆయన 3 భాగాలుగా వేరు చేశారు. దట్ ఈస్ షెడ్యూల్ 7 డివిజన్ ఆఫ్ పవర్స్. ప్రజలకి బాగా సేవ చేయాలి, వాళ్ళ కష్ట నష్టాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో అతను ఎక్కడికెళ్ళినా అక్కడ ప్రాంతీయ భాషని ఖచ్చితంగా నేర్చుకునేవాళ్ళు. ఆ రకంగా అతను 22 అధికారిక భాషలను నేర్చుకున్నాడు. దట్ ఈస్ షెడ్యూల్డ్ 8 అఫీషియల్ లాంగ్వేజెస్. పేద రైతులకు అన్యాయం జరుగుతుందని గొప్ప భూ సంస్కరణలు తెచ్చాడు. ఆ విధంగా వాళ్ళ భూములు వాళ్ళకే ఉండేలాగా ఆయన డెసిషన్స్ తీసుకోగలిగారు. దట్ ఈస్ షెడ్యూల్ 9 ల్యాండ్ రిఫార్మ్స్. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీస్‌ని వాళ్ళు కాపాడుకోవడానికి. సో, ఈ పార్టీ మారుతూ వాళ్ళు రకరకాల ట్రిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొనొచ్చారు. దాంతో వాళ్ళ ఆట కట్టించారు. దట్ ఈస్ షెడ్యూల్ 10 యాంటీ డిఫెక్షన్ లా. ఎవరి ఊళ్ళను వాళ్ళే బాగు చేసుకోవాలి, గ్రామాలన్నీ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి కొన్ని అధికారాలను, బాధ్యతలను అప్పచెప్పారు. దట్ ఈస్ షెడ్యూల్ 11 పంచాయతీస్. గ్రామాలన్నీ డెవలప్ అవుతూ ఉండగా పట్టణాలను కూడా ఆయన కార్పొరేట్ రేంజ్‌లో అభివృద్ధి చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. దీనికోసం ఆయన మున్సిపాలిటీకి కొన్ని ప్రత్యేక అధికారాలను, బాధ్యతలను అప్పచెప్పారు. దట్ ఈస్ షెడ్యూల్ 12 మున్సిపాలిటీస్. సో, ఈ కథ మీరు ఒక 2 టైమ్స్ రివైజ్ చేయండి. మీరు ఎప్పటికీ రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్స్‌ని మర్చిపోనే లేరు. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ గైడెన్స్ కోసం కాంపిటీటివ్ వైబ్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.